టీడీపీ అభ్యర్థులకు ఎల్లుండి నుంచి బీ ఫారాలు అందించనుంది అధిష్టానం. ఈలోగానే గందరగోళం ఉన్న 4-5 స్థానాలపై స్పష్టత ఇవ్వనుంది తెలుగుదేశం పార్టీ. ఉండి అసెంబ్లీ స్థానం రఘురామకృష్ణంరాజుకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అనపర్తి దెందులూరు మధ్య పంచాయతీ ఇంకా తేలలేదు. అనపర్తి సీటు తెలుగుదేశం పార్టీకి, దెందులూరు సీటు బీజేపీకి ఇచ్చేలా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్తో అధిష్టానం చర్చలు జరుపుతోంది. మాడుగులలో పైలా ప్రసాద్ బదులు బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మడకశిర అభ్యర్థి అనిల్ కుమార్కు బదులు ఎంఎస్ రాజుకు ఇచ్చే ఆలోచనలో అధిష్టానం కనిపిస్తోంది. మరోవైపు తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళారెడ్డికి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక తాజా మార్పులు చేర్పులకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ నెల 21వ తేదీ అంటే ఎల్లుండిగా 144 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్స్ అందజేయబోతా ఉన్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఈ నెల 25వ తేదీ వరకు వరుసగా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు విస్తృతంగా నామినేషన్లు అయితే దాఖలు చేస్తా ఉన్నారు నిన్న అయితే తాజాగా చూసుకుంటే అందరికి ఒకేసారి బీఫామ్స్ ఇచ్చి వారందరికీ కొంత దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటుగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, బీజేపీ పొత్తులో భాగంగా ప్రస్తుతం ఉండి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా కీలకంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయనకి ఎక్కడో చోట అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి కనిపించింది. అలాగే రఘురామకృష్ణరాజుకి ఉండి ఇస్తే అక్కడ ఉన్న రామరాజుకి ఏ విధంగా బుద్ధగించాలని ఆలోచన చేస్తుందో ఆయనకి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చి భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్టు. అలాగే అనపర్తికి సంబంధించి కూడా రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అనపర్తి ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అనపర్తిని బీజేపీకి ఇచ్చే నేపథ్యంలో అనపర్తి బదులు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దెందులూరుకు సంబంధించి చింతమనేని ప్రభాకర్ని చంద్రబాబు నిన్న మొన్న కూడా ప్రత్యేకంగా పిలిచి భేటీ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయనకు సంబంధించి కూడా కొంత మార్పులు చేర్పులకు సంబంధించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. అనపర్తి బదులు దెందులూరు కనుక బీజేపీకి ఇస్తే ఏదైతే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా తపనా చౌదరి ఉన్నారో ఆయనకి చింతమనేని స్థానాన్ని భర్తీ చేయాలని చెప్పి కూడా అంటే దెందులూరు అసెంబ్లీ ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ, టీడీపీ ఆలోచన చేస్తారు. ఇక తంబళ్లపల్లి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా టీడీపీ ఆలోచన చేస్తా ఉంది. దాంతోపాటుగా మడకశిర అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దాంతోపాటుగా మరికొన్ని మొత్తం 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని చెప్పి టీడీపీ అయితే ఆలోచన చేస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉండి అనపర్తి, దెందులూరు ఈ రెండింటికి సంబంధించి ఒకటి, అలాగే మిగతా దానికి సంబంధించి కూడా దెందులూరు కనుక చింతమనేని బదులు బీజేపీ కేటాయించినట్లయితే చింతలూరు ప్రభాకర్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక తంబలపల్లికి సంబంధించి ఇప్పటికే చంద్రారెడ్డికి ఇచ్చారు. ఆయన ప్లేస్లో సరళారెడ్డికి ఇచ్చే అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలన చేస్తా ఉంది. మడసరికి సంబంధించి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ అనిల్కి ఇచ్చారు. అనిల్ని మార్చి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకి ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ ఆలోచన చేస్తున్నారు. అనిల్కి సంబంధించి నాయకులు, కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అలాగే మాడుగుల స్థానానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ప్రసాద్ ఉన్నారు. ఆయన ప్లేస్లో కూడా బండారు సత్యనారాయణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రసాద్కి సంబంధించి స్థానికంగా కార్యకర్తల నుంచి, నేతల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎల్లుండి 21వ తేదీన అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే నాటికి కూడా ఈ 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. వారందరితో ఇప్పటికే చంద్రబాబు ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. అలాగే వారిని నచ్చజెప్పాలని చెప్పి కూడా ఎవరైతే ప్రసాద్కు సంబంధించి, అనిల్కి సంబంధించి, అలాగే ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఈ ముగ్గురికి సంబంధించి కూడా నచ్చజెప్పాలని చెప్పి కూడా చంద్రబాబు జిల్లా నాయకులను ఆదేశించారు. ఇవాళ రేపట్లో వారి నుంచి సానుకూల స్పందన వచ్చిన తర్వాత సోమవారం రేపు సాయంత్రం కానీ సోమవారం ఉదయం కానీ ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు మార్పులు చేర్పులు చేసిన తర్వాత వీరికి కూడా అదే రోజు బీఫామ్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు.